పొదరిల్లు సీరియల్ 2026 జూన్ 25th ఎపిసోడ్ ప్రివ్యూ. పొదరిల్లు సీరియల్లో గురువారం నాటి ఎపిసోడ్లో చక్రి మరింతగా బాధపడుతుంటాడు. మహాలక్ష్మి తనను క్షమిస్తే చాలు అన్నట్లుగా చక్రి ఉంటాడు. ఇంకోవైపు శైలు తన ప్రేమను దక్కించుకోవడానికి, కేశవ మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికి ఓ ప్లాన్ వేస్తుంది. శైలుకి పెళ్లి చూపులు జరిగాయని చోటుగాడితో చెప్పిస్తుంది శైలు. దీంతో కేశవ అదే బాధలో ఉండిపోతాడు. కన్నా కాలేజ్కి వెళ్తుంటే డ్రాప్ చేస్తానని చక్రి అంటాడు. దీంతో కన్నా, కేశవ చక్రిని తిడతారు. ఎన్ని రోజులు ఇలానే ఉంటారు? మీరంతా ఏనాడు ఏ తప్పు చేయలేదు. నేనొక్కడినే చేశా. నేను మాత్రమే చెడపుట్టాను. ఎవరైనా పోయారా? ఎందుకు మౌనం పాటిస్తున్నారు? కిరాతకుడిలా ఎందుకు చూస్తున్నారు? నా భార్య గడిలోకి వెళ్ళాను. నేను ఆమెను తాకలేదు, చెడు దృష్టితో చూడలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇలానే నిశ్శబ్దంగానే ఉంటారా అని చక్రి అంటాడు. ఇప్పుడేం చేయమంటావు? చప్పట్లు కొట్టమంటావా అని ఫైర్ అవుతాడు కన్నా. మహాని మనం వెళ్ళగొట్టలేదు, తనే వెళ్ళిపోయింది అని చక్రి అంటాడు. మనం కాదు, నువ్వు తాగొచ్చి గదిలోకి వెళ్ళి బెదరగొట్టావని కేశవ అంటాడు. భార్య అని నువ్వు అనుకోవడం కాదు, భర్త అని తను కూడా అనుకోవాలి అని కేశవ అంటాడు. అసలేం జరిగిందంటే అని చక్రి చెప్పేలోపు, ఇక ఆపు అని పెద్ది అంటాడు. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు, ఇక మాట్లాడకు. మీకు మంచి చెడు అన్నీ నేర్పించాను, అవన్నీ ఏమయ్యాయి అని పెద్ది తిడతాడు. ఇప్పుడు నిన్ను మేం ఏదో వెలివేసినట్లు ఈ ఇంట్లో నుంచి పొమ్మన్నట్లుగా మాట్లాడుతున్నావు. మహాలక్ష్మికి అన్ని హద్దులు తెలుసు. మనల్ని నమ్మింది, అందుకే గడియ కూడా పెట్టుకోలేదు. కానీ ఈ బృందావనంలో కలుపు మొక్క పెరుగుతుందని, ఇలా చేస్తుందని తనకేం తెలుసు? సింహం బోనులో చిక్కుకున్న లేడిపిల్లలా బెదిరిపోయింది. తాకలేదంటున్నావు, రూంలోకి వెళ్ళి గడియ పెట్టి కదలకుండా చేశావు. నీ ఆ దుర్బుద్ధితో కూడుకున్న చూపులు చాలు మహా అపవిత్రం కావడానికి. ఆడవాళ్ళ సహనాన్ని పరిశీలిస్తే భూకంపం పుడుతుంది అని పెద్ద తిట్టేసి వెళ్ళిపోతాడు. మీరంతా మంచివాళ్లే, నేనే చెడ్డవాణ్ణి. మహా లేదు, మీరు నాతో మాట్లాడరు. జాబ్ లేదు, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. నేను నాశనం అయిపోతా, సర్వనాశనం అయిపోతా అని చక్రి అనుకుంటూ బాధపడతాడు. మరోవైపు కేశవ కోసం చోటుగాడిని శైలు ఆట పట్టిస్తుంది. మీ అన్న అసలు నన్ను పట్టించుకోవడం లేదు అని శైలు అంటే, నువ్వు కూడా పట్టించుకోకు అని చోటుగాడంటాడు. నేను ప్రేమిస్తున్నా కదా అని శైలు అంటుంది. మా అన్న కూడా నిన్ను ప్రేమించాలి కదా అని చోటుగాడంటాడు. ముంగిసగాడికి కూడా నేనంటే ఇష్టం ఉంది, కానీ బయటపడ్డం లేదు అని శైలు అంటుంది. బండరాతి గుండెలో నుంచి వాడి ప్రేమను బయటకు తీస్తాను, తనతోనే చెప్పిస్తాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని చోటుగాడితో అంటుంది శైలు. ఇక చోటుగాడికి శైలు ఓ ప్లాన్ చెబుతుంది. అలానే చేయమని అంటుంది. మహా అన్న మాటలు, పెద్ది అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు చక్రి. ఇంతలో బస్తీ ఆంటీలు ఎదురై మరింతగా రెచ్చగొడతాడు. నీ పెళ్ళాంని టార్చర్ పెట్టుంటావు, అందుకే పోయింటుందని అంటారు. అవును పోయింది. నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా అని చక్రి కౌంటర్లు వేస్తాడు. మా ఇంట్లో గొడవల గురించి మీకెందుకండి అని కేశవ వచ్చి ఆంటీలను పంపించేస్తాడు. ఆడవాళ్లతో గొడవేంట్రా అని చక్రిని కేశవ అంటాడు. నేను గొడవ పెట్టుకోలేదు, వాళ్లే నాతో గొడవ పడ్డారు. పక్క వాళ్ళ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో ఈ జనాలు అని చక్రి ఫైర్ అవుతుంటాడు. కోపమంతా తను వెళ్ళిపోయిందనా, వాళ్ళు మాట్లాడినందుకా అని కేశవ అంటాడు. తన వెళ్ళినందుకు బాధగా, వాళ్ళ అన్నందుకు కోపంగా ఉంది. నన్ను మాత్రమే దూరం పెట్టేదిరా, నేనేం తప్పు చేశాను? ఆమె కోసం ఎన్నో చేశాను. చివరకు సర్టిఫికెట్లు తీసుకొచ్చా, అప్పు చేసి స్కూటీ కొనిచ్చా. ఇన్ని మంచి పనులు చేసిన నేను ఒక్క తప్పు చేస్తే వెళ్ళిపోతుందా? కావాలని చేయలేదు. ఎక్కడ దూరం అవుతుందో అని చెప్పుడు మాటలు విని అలా చేశా. నేను చేసింది సమర్థించుకోవడం లేదు. కావాలంటే నన్ను కొట్టొచ్చు కదా, నా గుండెల మీద కొట్టేసి వెళ్ళాలా అని చక్రి బాధపడతాడు. బాధపడకురా అని కేశవ అంటాడు. బాధపడకుండా ఎలా ఉండాలిరా? నేను చెడ్డవాడినేరా, కానీ మహాలక్ష్మి విషయంలో మాత్రం మంచివాడినే. తను నా ఎదురుగా ఉండాలిరా. తను ఉంటే కొండంత బలంగా, ఆనందంగా ఉంటుంది అని చక్రి అంటాడు. నువ్వు కట్టిన తాళి అబద్ధమైనా తెంచకుండా వెళ్ళిపోయిందంటే ఇష్టమున్నట్లే కదా. ఆమె తిరిగి వస్తుందిలే అని కేశవ కాస్త భరోసానిస్తాడు. ఆమెను మళ్ళీ ఫ్రెష్గా ప్రేమించు అని కేశవ సలహాలిస్తాడు. ప్రేమంటే తెలియనివాడు ప్రేమ సలహాలిస్తున్నాడేంటి అని చక్రి కామెడీ చేస్తాడు. తను నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, కానీ క్షమించకపోతే తట్టుకోలేనురా అని చక్రి బాధపడుతూ మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తాడు. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? తిట్టి పంపిస్తుందా అని ఇలా మెట్ల మీదే నిల్చొని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు చక్రి. ఇంతలో దివ్య అక్కడికొస్తే మహాని కాస్త పిలుస్తారా అని చెబుతాడు. భూకంపం వచ్చింది మహా అని దివ్య అంటే, పారిపోదాం పదా అని మహా అంటుంది. భూకంపం అంటే ఆఫీస్లో గొడవ చేసిన అతను వచ్చాడు అని చెబుతుంది దివ్య. ఏంటి అని మహా అడుగుతుంది. మీతో నేను ఎందుకు మాట్లాడాలి? ఫోన్ లిఫ్ట్ చేయను, డైరెక్ట్గా ఆఫీస్కే వస్తావా అని తిడుతుంది మహా. మీరు అలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉందండి అని చక్రి అంటాడు. మీరు చేసిన దానికి మాకు అంతకంటే బాధగా ఉంది. అయినా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? మళ్ళీ గొడవ చేయడానికా అని మహా అంటుంది. నేనందుకు రాలేదండి.
మమ్మల్ని క్షమించండి, అడగడానికి వచ్చా అని అంటుంది. అది జరగని పని అని మహా అంటుంది. నాకసలు నిద్ర పట్టడం లేదు. నా మీద నాకే అసహ్యంగా ఉందండి. అలా కావాలని చేయలేదు. జరిగింది అంతే అని చక్రి అంటాడు. ఏంటి అంత సింపుల్గా అంటారు? తాగేసి రూమ్లోకొచ్చాడు. నన్ను ఓ వస్తువులా చూసి హక్కులా మాట్లాడారు. మా వాళ్ళకంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్మాను. మా వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారని తెలియక మీకోసం ఎంత కంగారు పడ్డాను. నాకు పెళ్లి విషయంలో సాయం చేశారు. మీరున్నంత ఉన్నత విలువలు కలిగిన వారు అనుకున్నా. ఇప్పుడు ఉన్న విలువంతా పోగొట్టుకున్నారు అని తిడుతుంది మహా. మీరు ఎన్నైనా తిట్టండి, పడతాను. కానీ క్షమించండి అని చక్రి అంటాడు. అది ఎప్పటికీ జరగదు. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి రాకు అని చెప్పి వెళ్తుంది మహా. ఏం జరిగిందని విక్కీ అడుగుతాడు. ఏం జరగలేదు అని మహా చెబుతుంది. దీంతో విక్కీ సైలెంట్గా వెళ్ళిపోతాడు. శైలు ఇక రీల్స్ చేయదంట అని చోటుగాడు అంటాడు. ఏ ఫాలోవర్స్ తగ్గిపోయారా? ఆమె రీల్స్ చూసి చిరాకు పుట్టి ఫాలోవర్స్ తగ్గారా? ఇంకా రీల్స్ చేస్తే కొడతామని అన్నారా? అని కేశవ కామెడీలు చేస్తాడు. లేదు, ఆమెకు పెళ్లి చూపులయ్యాయంట అని చోటుగాడు చెప్పడంతో కేశవ కాస్త ఫీల్ అవుతాడు. ఇకపై ఆమె మన షాప్ వైపు రానే రాదు. నీకు ఆమె గోల ఉండదు అని చోటుగాడు అంటాడు. దీంతో కేశవ ఆలోచనల్లో పడతాడు. రాత్రిపూట పెద్ది దోశలు వేస్తుంటే కన్నగాడు తింటూ ఉంటాడు. మహా కిచెన్లో ఉండి చెప్పే మాటల్ని పనుల్ని పెద్దయి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కేశవ అయితే ఇంట్లోకి వచ్చినా శైలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శైలు మ్యాటర్తో చిరాకులో ఉన్న కేశవ ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంటాడు. చక్రి ఎక్కడున్నాడు అని పెద్ది అంటే వాడు ఎక్కడ చచ్చాడో నాకేం తెలుసు అంటాడు. నారాయణకు దోశలు వేసిస్తాడు పెద్ది. ఇతడినెందుకు మేపుతున్నావు? దీనంతటికీ కారణమే ఇతడు. చక్రిని తాగుబోతుని చేసింది ఇతడే అని అంటాడు. నేను ఆమె మనసులో స్థానం సంపాదించుకోమని సలహా ఇస్తే వాడు గదిలోకెళ్ళాడు అని నారాయణ అంటాడు. నువ్వెలా చెప్పుంటావో మాకు తెలీదా? అసలు ఇతడిని 4 రోజులు అన్నం పెట్టకుండా మాడగొడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. దరిద్రం పోతుంది అని కేశవ అంటాడు. దీంతో తినకుండానే నారాయణ వెళ్ళిపోతాడు. ఏరా, కన్న తండ్రిని అలా అంటావు అని కేశవని పెద్ది తిడతాడు.